హాయ్ అందరికీ. ఇవాళ అయితే చికెన్ బిర్యానీ చేస్తున్నాము. మన నర్సన్న నిజామాబాద్ డిస్టిక్ నుంచి అన్న పార్టీ ఇచ్చిండు. సో 2 కేజీల రైసు, 3 కిలోల చికెన్ అయితే తీసుకొచ్చిన. మార్కెట్కి వెళ్ళి మార్నింగ్ పొద్దున్నే తీసుకొని వచ్చిన. వాళ్ళు వచ్చే రూపుల రెడీ చేసి పెట్టాలని చెప్పేసి తొందరనే ఒక్కడనే మొత్తం కంప్లీట్ చేసుకున్నాడు అయింది. సో మనకైతే ఈజీయే. దాదాపుగా చాలా రోజుల నుంచి అయితే ఇప్పుడు బిర్యానీ వండుతూనే ఉన్నాను. ఆ బిర్యానీకి ఇక్కడ చాలామంది ఫ్యాన్స్ అయితే ఉన్నారు. సో చూడురి ఎట్లా చేసినా అని చెప్పేసి ఇట్లా కూడా మీరు ట్రై చేసుకోరు. ఇది రెసిపీ లాగానే ఉంటుంది, బట్ పార్టీతో రెసిపీ. సో ముందుగా అయితే చికెన్ నీట్గా కడిగి పక్కకు పెట్టుకున్నా, కట్ చేసి ఆనియన్స్ కట్ చేసి పక్కకు పెట్టుకున్నా, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, అట్లనే కడిగి పెట్టిన చికెన్లో నిమ్మకాయ పిండేసి ఉప్పు, పసుపు, కారం, చిల్లీ పౌడరు, మళ్ళా అల్లం ఎల్లిగడ్డ పేస్టు, తర్వాత వచ్చేసి కొంచెం బిర్యానీ మసాలా, గరం మసాలా వేసి కొద్దిగా ఆయిల్ వేసి కొత్తిమీర, పుదీనా వేసేసి మిక్స్ చేసి పక్కకు పెట్టిన ఫ్రిడ్జ్లో ఒక అరగంట సేపు. ఆ లోపల యాక్చువల్గా నేనైతే హీటర్ మీద వండుతా. హీటర్ మీద అంటే చాలా టైం తీసుకుంటుంది. సో రైస్కి అయితే ప్రిపేర్ చేసుకున్న వాటర్లో బగారా సామాను మొత్తం వేసి వాటర్ అయితే పొయ్యి మీద పెట్టేసిన. ఈ లోపల సలాడ్ రెడీ చేసుకుందామని చెప్పేసి వాటర్ వేడి అయ్యే లోపల సలాడ్కి వచ్చేసి ఆనియన్స్, క్యారెట్, దోసకాయ, కొంచెం పచ్చిమిర్చి, కొద్దిగంత కొత్తిమీర, తర్వాత వచ్చేసి మంచి చిక్కటి పెరుగు, ఇక్కడ గడ్డ పెరుగు దొరుకుతుంది బకెట్లలో. సో అన్నీ వేసి కలిపి చివర్లో సాల్ట్ వేసి వేసి పక్కకైతే పెట్టేసిన. సలాడ్ అయితే రెడీ. అన్నంతో పాటు కలిసి తింటే సూపర్గా జోరుగా ఉంటుంది. సో మ్యారినేషన్ చేసి పెట్టుకున్నది ఫ్రిడ్జ్ నుంచి తీసి కొంచెం అంతా వేడి చేసిన, ఎందుకంటే కొంచెం లైట్గా గ్రేవీ రావాలని చెప్పేసి దాంట్లోకి గ్రేవీ తీయడానికి. రైసు రెడీ అయిపోయింది. సో లేయర్ వైజ్ చేసిన. ఫస్ట్ కొంచెం అన్నం వేసి తర్వాత చికెన్ వేసి ఆ చికెన్లో నుంచి గ్రేవీ తీసి పక్కకు పెట్టిన. సో సైడ్కి వేసుకొని తినడానికి కోసం అని చెప్పేసి. సో మళ్ళీ దీనిపై నుంచి కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, ఇంత నెయ్యి వేసేసి మళ్ళీ ఒక లేయర్ రైస్ మొత్తం వేసేసిన. యాక్చువల్గా బాసన చిన్నగా అయిపోయింది. కొంచెం 2 కేజీలు ప్లస్ 3 కేజీ అంటే 5 కేజీ, మన దగ్గర ఉన్నది 4 కేజీలదే. సో దాంట్లో ఇరుకు అయిపోయింది. బిర్యానీ అయితే సూపర్గా టేస్ట్ అయితే కుదిరింది, బట్ కొంచెం అన్నం అయితే మెత్తగా అయింది. సో అందరూ ఏమో అనకుండా అయితే హ్యాపీగా అందరూ తృప్తిగా అయితే తిన్నారు. కలర్స్ వేసేసిన, నెయ్యి వేసిన, ఉల్లిగడ్డ వేంపి పెట్టుకున్నది, కొత్తిమీర అన్నీ వేసి అల్యూమినియం తోటి ప్యాక్ చేసి ఒక 25 నిమిషాలు సరిగ్గా లో ఫ్లేమ్లో దమ్ పెట్టిన. అన్నం కొంచెం మెత్తగా అయిపోయింది, బట్ టేస్ట్ మాత్రం సూపర్గా కుదిరింది. సో మొత్తానికి అయితే ఈరోజు అయితే పార్టీ నర్సన్న తరపు నుంచి అయితే సక్సెస్ అయింది. నేనైతే హ్యాపీ, వాళ్ళు కూడా హ్యాపీయే. నాకే కొంచెం మొహమాటం అనిపించింది, అన్నం మెత్తగా అయింది కదా అని చెప్పేసి. బట్ ఎవరు ఏమనకుండా అయితే సంతోషంగా తిన్నారు. థ్యాంక్ యూ మీ అందరికీ, and thank you for watching my video. Please subscribe my channel please. Thank you so much everyone.